హలో ఎవ్రీవన్, ఐఎమ్ శ్వేత. ఈరోజు ఒక హెల్తీ స్నాక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఒక హాఫ్ క్యాబేజ్, క్యారెట్, బీట్రూట్ తీసుకొని మిక్సీలో ఫుడ్ ప్రాసెసర్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. సో ఆఫ్టర్ దట్ కొంచెం బజ్జీ మిర్చి యాడ్ చేసేసి, అది స్పైస్ ఉండదు కదా, సో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా, ఈ వెజిటబుల్ ప్యాటీస్లో ఎక్కువ స్పైస్ అవసరం లేదు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, సింపుల్గా ఈ ఐటమ్స్ తోటి మనం వెజిటబుల్ ప్యాటీస్ని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ యాడ్ సమ్ లెమన్ జ్యూస్. సో ఇంకా మీ దగ్గర వెజిటబుల్స్ ఏదున్నా కూడా ఇలా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేయండి. దీంట్లో నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, సో అలా జెంటిల్గా ప్రెస్ చేసేసి దాంట్లో మనం కొంచెం బియ్యం పిండి, కొంచెం కార్న్ఫ్లవర్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ రవ్వ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఐ యాడెడ్ బియ్యం పిండి అండ్ కార్న్ఫ్లవర్. దాని తర్వాత కొంచెం రవ్వ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం రవ్వ యాడ్ చేయడం వల్ల ప్యాటీస్ అనేది కరెక్ట్గా మనకి లూజ్ అవ్వకుండా కరెక్ట్గా వస్తాయి. సో ఇక్కడ నేను ఓన్లీ క్యాబేజ్, క్యారెట్ అండ్ బీట్రూట్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ సేమ్ ప్రాసెస్లో స్టార్ట్ చేయండి. అండ్ నేను ఆయిల్ పెట్టగానే మా కిడ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేయమని చెప్పారు. సో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా నేను కొన్ని ఫ్రై చేశాను. ఇది మేము కాస్కోలో తీసుకుంటాం ఈ ప్యాకెట్. సో వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టం అన్నమాట. సో దీనికి కొంచెం తక్కువ ఆయిల్ సరిపోతుంది. సో మనకి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టాం కాబట్టి రవ్వ అనేది ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా అంతా పీల్చుకొని మంచిగా ప్యాటీస్ ఫామ్ అయ్యేటట్టు మంచిగా అవుతుంది. ఇక్కడ చూడండి, ఇలా మనం కొంచెం తీసుకొని ప్యాటీస్ లాగా, వెజిటేబుల్ ప్యాటీస్ లాగా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇంకా. సో ఇది హెల్దీ స్నాక్ ఫర్ కిడ్స్ ఆల్సో. యాక్చువల్గా మా కిడ్స్కి ఈ స్నాక్ చాలా ఇష్టము. అండ్ యూజువల్లీ మేము ఎక్కువసార్లు ఈ వెజిటేబుల్స్ తోటి ఇలా స్నాక్స్ చేసుకుంటూ ఉంటాము. సో ఫైనల్లీ వెజిటేబుల్ ప్యాటీస్ ఆర్ రెడీ హియర్. అండ్ ఇక్కడ మా కిడ్స్ టేస్ట్ చేస్తున్నారు. వాళ్ళకైతే చాలా నచ్చింది. ఇది చాలాసార్లు చేశాను నేను ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.